ఉద్యోగాల భర్తీకి కనుక నోటిఫికేషన్ ఇస్తే అందులో ఎస్టీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి 15, 6, 25 బీసీలకు ఇవ్వాలి, మరొక 6 మైనారిటీలకు ఇవ్వాలి. ఇలా 100 ఉద్యోగాలు ఇస్తే అందులో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వెళ్ళిపోతాయి. అలా ఇవ్వడం ఎందుకు? మనం భర్తీ చేయడం ఎందుకు? మన అనుచరులకి, మన వెనక తిరిగినటువంటి ఉన్నత వర్గాలకు మనం ఉద్యోగాలు ఇచ్చుకోవాలంటే ఇలా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయకుండా పక్కన కాంట్రాక్టుల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి పెట్టేసుకుంటే మన వాళ్ళందరికీ ఇవ్వచ్చని ఉన్న ఉద్యోగాలు నింపకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా, కాంట్రాక్ట్ ద్వారా ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళకి, రాజకీయ నాయకుల వెనకాల తిరిగే వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప నిజంగా చదువుకుని మెరిట్తో మంచి మంచి మార్కులు తెచ్చుకుని 100కి 90 తెచ్చుకున్న వాళ్ళకి, 89 తెచ్చుకున్న వాళ్ళకి, 96 తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. వాళ్ళ అనుచరులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది.